బస్ కి బ్రేక్ డౌన్ అయిపోయింది, అందరు పరిగెత్తుకుంటూ. లక్కీగా మనం మా బస్ ఎక్కలేదు. ఈ వీడియోని స్పాన్సర్ చేసింది మన జిహెచ్ఎంసి వాళ్ళు. ఈ వీడియోకి ఖర్చు అయ్యింది అక్షరాల 0 రూపాయలు. ఎందుకంటే జిహెచ్ఎంసి వాళ్ళు ఫ్రీ డబుల్ డెక్కర్ బస్ రైడ్ ప్రొవైడ్ చేశారు. ఫ్రీగా వస్తే ఫినైల్ తాగే రోజుల్లో ఒక బస్ ఎక్కలేమా? ఇవి ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు. వీటిని ఎక్కే ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికన్నా టాప్ లో ఉండాలి అనే నా కోరిక వాళ్ళు నెరవేరబోతుంది. ఈ సెక్రటేరియట్ కి జ్యోతికి మధ్యలో ఉన్న స్టాపింగ్ లోనే మనం ఎక్కబోతున్నాం. 45 నిమిషాలు వెయిట్ చేసాక ఆఖరికి బస్ వచ్చింది. గమ్మున పరిగెట్టి బస్ ని పట్టేసుకుందాం. ఇది గనక మిస్ అయిందంటే ఇంకో బస్ వచ్చేసరికి చీకటి అయిపోతుంది. ఎలాగోలాగా పరిగెట్టుకుంటూ బస్ ఎక్కేసి పైకి ఎక్కేసాను. అచ్చు టైటానిక్ లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ రోజ్ లా కాకపోయినా కాస్త కోస్తూ రోజాపూ లాగైనా ఉంటాం మనం. కానీ జాకెట్ దొరకలేదు. దొరికిందల్లా గొర్రెగా చూసే జనాలు వాళ్ళ సీట్ ఎక్కలాగేసుకుంటానా అని వాళ్ళ భయం వాళ్ళది. ఈ ట్యాంక్ బండ్ ని చూస్తుంటే ఒకటే బాధ. ఈ ట్యాంక్ బండ్ మీద ఏ స్కూటర్ లోనో లేదంటే ఆటోలో వెళ్తాయి ఎంచక్క చల్లగాలి మన మొహన్ మీద కొడుతుంది. కానీ బస్సులో ఉంటే ఓన్లీ చూడడం వరకే. ఈ బస్సెస్ని అయితే హైదరాబాద్ టూరిజంని ప్రమోట్ చేయడానికి కేవలం ట్యాంక్ బండ్ చుట్టూరు తిరగడానికి ఏర్పరిచారు. ఇలాంటివి టోటల్గా 6 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఒక బస్ కోసమే 45 నిమిషాలు వెయిట్ చేసినప్పుడు 6 బస్సులు ఎక్కడ ఉన్నాయా అని డౌట్ వచ్చేసింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి ఛార్జింగ్లో ఉన్నాయేమో. అంతలోపు నా ఛార్జింగ్ డౌన్ అయిపోయి లోపలే కరెక్ట్గా ఈ బస్ ప్రత్యక్షమైంది. ట్యాంక్ బండ్ రోడ్ పైన లైట్లు తారల్లాగా మెలిమెల మెరిసిపోతున్నాయి. తారలతో పాటు ట్యాంక్ బండ్ పైన ట్రాఫిక్ కూడా ఎక్కువే. ప్రతి బస్సులో సుమారుగా 60 సీట్లు ఉంటాయి. కానీ దానికన్నా డబుల్ జనాలు ఉంటారు. అసలే సీట్ దొరకలేదు. ఈ హ్యాండిల్ బార్ని గట్టిగా పట్టుకొని గోవిందా గోవిందా అని అనాలి, లేకపోతే నా పని అయిపోయినట్టే. ఒక పక్కన హుసేన్ సాగర్ లేక్, మరో పక్కన ట్రాఫిక్. అని టాప్ ఫ్లోర్ లో నేను ఇది చూడండి అది చూడండి అనుకుంటూ వ్లాగింగ్. ఈ చీకట్లో కుడి పక్కన ఉన్న స్టాచ్యూస్ మీకు కనపడట్లేదు అనుకుంటా. హైదరాబాద్ ని చూడని వారి కోసం చెప్తున్నాను. కుడి పక్కన ఇంచుమించు 34 కంచుతో తయారు చేసిన ముఖ్య ప్రముఖుల యొక్క విగ్రహాలు ఉంటాయి. బస్ ఇలాగే తిన్నగా వెళ్ళిపోయిందంటే స్ట్రైట్ గా ప్యారడైజ్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ప్యారడైజ్ హోటల్ లో మంచి బిర్యానీ తినొచ్చు. నా వీడియోలో ఎక్కడొక్కడ బిర్యానీ అనే పదం వస్తుంది. నాకు బిర్యానీకి ఉన్న బంధం అలాంటిది. కానీ బస్ ఓన్లీ ఫర్ ట్యాంక్ బండ్ అని చెప్పి ఎడం వైపు తిప్పేశాడు. ఇప్పటిదాకా తెలంగాణలో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ రైడ్ అనుకున్నారు కదా. ఈ బస్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఫ్రీయే. ఈ బస్సు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల లోపల వరకు నడుస్తూ ఉంటుంది. అలా ఈ 4 గంటలు తిప్పడానికి ఒక 4 గంటలు ఛార్జింగ్ లో పెడతారు. అప్పుడే 200 కిలోమీటర్లు నడుస్తుంది. మనం సెక్రటేరియట్ దగ్గర స్టాపింగ్ చూసాం కదా. అలాగే నెక్స్ట్ స్టాపింగ్ వచ్చేసరికి సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్. ఈ మొత్తం రైడ్ లో మంచి మంచి ప్లేసెస్ అయితే మనకి కనిపిస్తాయి. మనం సంజీవయ్య పార్క్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేది థ్రిల్ సిటీ. ఇది వర్చువల్ రియాలిటీకి సంబంధించిన థీమ్ పార్క్. ఛాన్స్ దొరికితే తప్పకుండా దీన్ని విజిట్ చేసి మీకైతే వీడియో పెడతాను. ఆల్రెడీ మన ఛానల్లో ప్లే లిస్ట్ చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి చాలా వీడియోస్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఆ ప్లే లిస్ట్ లో మిగతా వీడియోస్ కూడా చూడండి. అవన్నీ కూడా నచ్చితే ఇంకేంటి ఆలస్యం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20 మినిట్స్ రైడ్ గానీ 1 అవర్ పట్టేసింది. అంతలోపు చుట్టూరా చీకటి మయం, అర్ధరాత్రి అయిపోయిందేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడైతే మనం నెక్లెస్ రోడ్కి వచ్చేసాం. ఈ నెక్లెస్ రోడ్ ని నెక్లెస్ రోడ్ అని ఎందుకంటారో తెలుసా? పైనుంచి చూడడానికి నెక్లెస్ లో ఉంటుంది కాబట్టి. ఈ నెక్లెస్ రోడ్ లో ఉన్న పార్క్స్, ఈ ట్రీస్, రిక్రియేషనల్ యాక్టివిటీస్ దీన్ని పక్కా ఎంటర్టైన్మెంట్ అడ్డాలాగా గుర్తింపుని తీసుకొచ్చింది. మాటల్లోనే మరో పార్క్ వచ్చేసింది. అదే మన నెక్స్ట్ స్టాపింగ్. అది లేక్ ఫ్రంట్ పార్క్. ఇక్కడ ఎందుకో డ్రైవర్ 1/2 గంట సేపు ఆపేశాడు. ఆ బస్ లో ప్రాబ్లమో తెలీదు, డ్రైవర్ కి ఏదో మాయరోగం వచ్చిందో తెలియదు. కానీ అంతలో ఆ బస్ లో ఉన్న జనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ అల్లేశారు ఆ బస్ ఎందుకు ఆగిందని. అంతలో మన వెనకాల ఉన్న బస్సు కూడా ముందుకెళ్ళిపోయింది. మొత్తానికి ఫర్ రీజన్స్ అన్నోన్ ఎందుకు డిలే అయిందో ఈ బస్ అయితే మెల్లిగా బయలుదేరింది. కుడివైపు సరిగ్గా కనిపిస్తుందో లేదో ఒక లోకల్ ట్రైన్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సమ్మర్లో హైదరాబాద్ నివాసుల్లో ఈ ప్లేస్ని తలుచుకొని వాళ్ళంటూ ఎవరు ఉండరు. తెలుగు సరిగ్గా పలికానో లేదో తెలియదు. కానీ మ్యాటర్ ఏంటంటే సమ్మర్లో అందరి ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి జలవిహార్. ఇది కూడా బస్లో 1 ఆఫ్ ద స్టాపింగ్స్ అన్నట్టు. జలవిహార్లో జలకాలు ఆడడం పైన కూడా ఒక వీడియో ఉంది మన ఛానల్లో. ఇంకా ఇక్కడ దిగాల్సిన వాళ్ళు దిగేశాక రైట్ రైట్ అనుకుంటూ ఎవరు అనకపోయినా కూడా మన డ్రైవర్ బాబు అయితే బస్ని స్టార్ట్ చేస్తారు. బస్సు ఇలా టర్న్లు తిరుగుతూ ఉంటే అచ్చు రోలర్ కోస్టర్ పైన ఉన్నట్టుంది. కానీ దాంట్లో సీట్ బెల్ట్లు ఉంటే ఇక్కడ సీట్ బెల్ట్ లేవు, అంతే తేడా. మిగిలినంతా సేమ్ టు సేమ్. లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్ని ఫుడ్ కోర్ట్సే.
బస్ నిండా పిల్లలు గోల చేయడము, వాళ్ళ అమ్మలు వాళ్ళ మీద అరవడము. కాసేపు ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే పేరెంటింగ్ వల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. డబుల్ డెక్కర్ బస్సెస్ అంటే లండనే గుర్తొస్తుంది, కానీ ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ ఎప్పుడో నిజాం కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు 1946లోనే ఇంగ్లాండ్ నుంచి ఇలాంటి 30 బస్సులు తీసుకొచ్చారు హైదరాబాద్కి. ఆల్మోస్ట్ 2003 వరకు ఇవి బాగానే నడిచాయి, కానీ మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల అండ్ హై కాస్ట్ వల్ల ఇలాంటి బస్సెస్ని అయితే స్టాప్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంచుమించు ఒక్కొక్క బస్కి 2 కోట్లు ఖర్చు పెట్టి కేవలం టూరిజం పర్పస్ కోసం అని చెప్పి ఇక్కడ నడిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఫ్రీ టికెట్, ఇంకా గవర్నమెంట్ ఏదైనా డిసైడ్ చేసే వరకు మనము ఇది పెయిడ్ అవుతుందని చెప్పలేం. ఇంకా లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన నీరా క్యాఫే. నీరా ఏమో పామ్ ట్రీస్ ఇంకా ఖర్జూరం చెట్ల నుంచి తీసుకున్న నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానికి. అఫ్ కోర్స్ దాన్ని ఫర్మెంట్ చేస్తే అది ఆల్కహాలిక్ కింద మారిపోతుంది, కానీ అలా ఫర్మెంట్ అవ్వకుండా ఉండడానికి ఆ కెఫేలో ఆ నీరాన్ని సబ్-జీరో టెంపరేచర్స్లో స్టోర్ చేస్తారు. అలాగే బై ద వే వాటర్ ఫ్రంట్ లాంటి ఇటరీస్ కూడా మంచిగా లేక్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. ఇంకా నేను వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ బస్సులో వెళ్తూ ఉంటే చూస్తూ జనాలు సడన్గా కుప్పలు తిప్పలుగా కింద దిగిపోయి పరిగెట్టుకుంటూ మా బస్ వైపు వచ్చేసారు. లక్కీగా మనం మా బస్ ఎక్కలేదు. అనుకుంటే ఆ బస్కి బ్రేక్ డౌన్ అయిపోయింది, అందరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు ఈ బస్సులో. మా మాటలు విన్నారు కదా. మేము అలా బస్సు ఆగిపోయి అందరు జనాలు పరిగెట్టుకునేసరికి బస్సు బ్రేక్ డౌన్ అయిపోయిందేమో అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది అందరు పరిగెట్టుకుంటూ వచ్చింది ఈ ఎగ్జిబిషన్ కోసం అని. నాకు తెలిసి ఎగ్జిబిషన్ దగ్గర స్టాపింగ్ లేదనుకుంటా, అందుకే జనాలు అలా బస్సు సడన్గా ఆగగానే దిగి పరిగెట్టుకుంటూ వచ్చేసారు. ఇదే దుబాయ్ సమ్మర్ ఉత్సవ్ మేళా ప్రెజెంటెడ్ బై మిర్జా ఎయిర్లైన్స్. నేనైతే పర్సనల్గా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు, కానీ దుబాయ్ మేళా కాబట్టి బుర్జ్ ఖలీఫా లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏలియన్స్ ఉన్న ఫ్లైట్ ఉంది, అండ్ టన్నెల్ ఎక్వేరియం కూడా ఉంది. ఇవన్నీ నేను విన్నవి, వాస్తవం ఏంటో నాకు కూడా తెలీదు. మీలో ఎవరైనా వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఏదో చెప్పండి. మన ఫ్లైట్ క్రాషెస్ గురించి విన్న దగ్గర నుంచి ఫ్లైట్ని చూస్తే కూడా భయమేసేస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఉందో లేదో తెలియదు, కానీ అప్పుడైతే ఈవినింగ్ 5 నుంచి నైట్ 11 వరకు అయితే ఉంది ఎగ్జిబిషన్. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇంకా మళ్ళీ ట్రాఫిక్ జామ్లో అయితే ఇరుక్కున్నాం మనం. ఈ బస్సెస్ యొక్క ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ సంజీవయ్య పార్క్ దగ్గరే ఉంది. బస్సు ఇక్కడే లెఫ్ట్ తిప్పుతుంది. ఇంకా మనకి దూరంగా అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది, అక్కడే ఇంకో స్టాపింగ్ కూడా ఉంది. ఆ ఎదుర్కొండ డబుల్ డెక్కర్ బస్సు, ఈ బస్సు పోటాపోటీల మీద వెళ్ళిపోతున్నాయి. ఇంకా అలా వెళ్తూ ఉంటే హైదరాబాద్లో పిల్లలకి ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే వచ్చేసింది. ఈ ట్యాంక్ బండ్ మీద ఎస్పెషల్లీ చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఒకటి చూసేసాక ఇంకోటి చూడడానికి వెళ్ళడానికి ఈ బస్సులు అయితే చాలా ఉపయోగపడతాయి. ఎవరైనా ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే మళ్ళీ ఒక ప్లేస్ చూసాక ఆటో పెట్టుకొని నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలాంటి ఫ్రీ బస్ ఎక్కేస్తే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. హుస్సేన్ సాగర్లో షిప్ వెళ్ళిపోతుంది దూరంగా, అలాగే స్పీడ్ బోట్స్ కూడా చాలానే కనిపించాయి. ఇంకా తిరిగి మళ్ళీ మన గూటికైతే చేరుకోబోతున్నాము. అంటే ఈ కథ ఎక్కడ మొదలైందో అంటే మన బస్ ఎక్కడెక్కామో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళబోతున్నాము. రైట్ సైడ్లో కనిపిస్తున్నది సెక్రటేరియట్. నాకైతే చూడడానికి వచ్చి తాజ్మహల్ లాగే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం కూడా అక్కడ ఉంది. మీరు దూరంగా గమనిస్తే బిర్లా టెంపుల్ కూడా కనిపిస్తుంది మీకు. అండ్ ఫైనల్గా ఈ బస్ తిరిగిపోయి మన స్టాపింగ్కి అయితే వచ్చేస్తుంది, కానీ మేమైతే ఇక్కడ దిగలేదు, ట్యాంక్ బండ్ చివర్లో దిగాము. చీకట్లో జ్యోతి కాంతివంతంగా వెలిగిపోతున్నట్టు లేదు. సో హోప్ మీకు ఈ డబుల్ డెక్కర్ బస్ రైడ్ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే విన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందర ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.